అనంతపురం టీడీపీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లా ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ప్రభాకర్ చౌదరి, దగ్గుబాటి ప్రసాద్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. వార్డు ఇన్ఛార్జీల విషయంలో మొదలైన గొడవ తన్నుకునే వరకు వెళ్లింది. అటు గొడవకు సంబంధించి మరిన్ని వివరాలు మా అనంతపురం ప్రతినిధి యోగానంద్ అడిగి తెలుసుకుందాం. యోగానంద్, రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి బలం ఉన్నటువంటి జిల్లా అనంతపురం. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి, చివరి దశకు చేరుకుంది ప్రచారం. ఇప్పుడు ఈ కొట్లాటలేంటి, ఈ కుమ్ములాటలేంటి? చక్రి, ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా అనంతపురం అర్బన్ లో టీడీపీలో ఇంకా విభేదాలు వేయడం లేదు. ఇన్నాళ్ళ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒకసారిగా రచ్చకెక్కాయి. ప్రభాకర్ చౌదరి నగరంలోకి అడుగు పెడుతూనే సమావేశం నిర్వహించాడు. ఆ సమావేశానికి ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దగ్గుబాటి ప్రసాద్ కూడా హాజరయ్యారు. వార్డు ఇన్ఛార్జీల విషయంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని విస్మరించి సొంత వాళ్ళనే ఎన్నుకుంటున్నాడు అని దగ్గుబాటి ప్రసాద్ సమక్షంలో జిల్లా ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని సమక్షంలో కూడా తెలుగు తమ్ములు భారీ ఎత్తున ఘర్షణ పడ్డారు. ఏకంగా తన్నులాట కూడా వాదులాట కూడా దిగారు. లింగారెడ్డి అనే కార్యకర్తను కూడా ఒక వార్డు ఇన్ఛార్జ్ కూడా విచక్షణ కొట్టే పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఇంకా విభేదాలు పూర్తి స్థాయిలో సమస్య పోలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నాళ్ళు ప్రభాకర్ చౌదరి కర్నూలులో ఇన్ఛార్జ్ ఉండటంతో, కర్నూలుకు వెళ్లిన పరిశీలకుడు ఉండటంతో అక్కడే ఉన్నాడు. ఇవాళ సమావేశం నిర్వహించడంతో ఒక్కసారిగా విభేదాలకు పూర్తి స్థాయిలో ఇన్నాళ్ళు కూడా కలిసిపోయాము, బయటికి కలిసినా కూడా లోపల మన మనసు మాత్రం కలవలేదు అని స్పష్టంగా అర్థమవుతుందని తెలుస్తోంది. దాదాపుగా ఒక గంట సేపు ప్రభాకర్ చౌదరి ఇంట్లో ప్రధానంగా మనం చెప్పొచ్చు. మీడియాకు కూడా అలో చేయకుండా మీడియా వీడియోతో కూడా బెదిరిస్తున్న కూడా వెలుగులోకి వచ్చింది. అంటే దాదాపుగా ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా అటువైపు వైసీపీ పార్టీ బలంగా తిరుగుతున్నప్పటికీ టీడీపీకి ఇప్పటికీ కూడా విభేదాలు సమస్య పోలేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ గొడవల్ని ఇన్ఛార్జ్ ఎలా సర్దుతాడు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే భారీ స్థాయిలో గొడవ జరగటం, కొట్టుకునే వరకు వెళ్ళడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటారా, ఇన్ఛార్జ్ సెట్ చేస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా రాజకీయాల్లో అన్నిటికన్నా ఒక ఎత్తు అర్బన్ లో అనేక మంది రకరకాల నాయకులతో ఉంటారు. వీళ్ళందరూ ఎలా సమాధానం ముందుకెళ్తారు, ఎలా గెలుస్తారు అన్నది కూడా ఒక ఆసక్తిగా మనం చెప్పొచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా విభేద సమస్య పోవడంతో సామాన్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చక్రి, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.